హాయ్ సార్. హాయ్. బేసిక్గా నేను మీకు పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటారేమో మీ మాటలు విని నేను చాలా మోటివేట్ అయ్యాను. లైక్ లైఫ్ గురించి చాలా ఈజీగా చెప్తారు. అంటే నేను ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా సమ్ టైమ్స్ నేను మీ వీడియోస్ చూస్తాను, అరే చుమ్మారా ఇదంతా అనిపించింది ఓకే ఈ వీడియోస్ చూసాక. సో ఐఎమ్ ఏ ఫుడీ సార్. నేను చిన్న ఫుడ్ బ్లాగ్స్ చేస్తాను. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. గుంటూరులో పొన్నూరు అనే ఊరు నుంచి వచ్చాను సార్. యాజ్ ఏ ఫుడీగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. లైక్ మీ ఇంటికి వస్తే ఎవరైనా ఫుడ్ పెట్టారంట కదా, ఎందుకలా? నాకు అంటే నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎందుకంటే మీ ఫుడ్ బ్లాగర్స్ వాట్ ఎవర్ మీరు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఎది కలిగినా నాకు ఫుడ్ అంటే అసలు పడదు. నేను కేవలం బతకడానికి తింటాను. ఐ నో ఇట్స్ ఎ క్లీషే అంతేగాని టేస్ట్ కోసం నేను తిన్నాను ఫుడ్ ఎప్పుడు. ఓకే సార్. అంటే మీరు చెప్పారు లైక్ నేను ఫుడ్ కోసం ఎక్కువ టైం పెట్టాను, జస్ట్ బ్రెడ్ అండ్ ఎగ్ తింటాను అని చెప్పేసి. ఆ బ్రెడ్ ఎగ్ కాకుండా ఇంకా సపరేట్గా లైక్ ఉంటుంది కదా మీ ఫేవరెట్ ఫుడ్ అనేది, లైక్ మాకు తెలుసుకోవాలనిపిస్తుంది. నా ఫేవరెట్ ఫుడ్ మీరు ఇవ్వలేరు. ఏంటి కాదు, నేనేమన్నాను మీరేమర్థం చేసుకున్నారు? నిజంగా మీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అందరి మీద, నా మీద కాదు. నా మాటల్లో ఏ దురుద్దేశము లేదు. ఇది వెంకటేశ్వర స్వామి మీద, స్టీవెన్ స్పీల్బర్గ్ మీద, మీ మీద ఒట్టు. సార్ ఐ నో మీరు చాలా గుడ్ మైండెడ్, వీళ్ళ డార్క్ మైండ్స్ అంతా. ఎస్ ఓకే సార్. జస్ట్ లైక్ అంటే సార్ ఎందుకు సార్ వీళ్ళు ఇలా తయారయ్యారు? ఫస్ట్ అదే ఎందుకంటే వాళ్ళందరూ డర్టీ మైండెడ్ పీపుల్. నేను చాలా నాకు బాధ కలుగుతుంది. మీరందరూ యువత ఇలా చెడిపోతున్నారు. లేనిపోని అర్థాలు తీసుకుని మీరు జీవితాలు పాడు చేసుకోకండి సార్. నాదొక రిక్వెస్ట్ సార్. బాయ్స్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్ సార్. సో వీళ్ళు ఒక్కొక్కటి మైండ్ సెట్ మీద ఒక్కొక్క మూవీ కావాలి సార్ మాకు. నేను బాయ్స్ మీద సినిమా తీను సార్. ఆడపిల్లల గురించి తీస్తున్నారు, అబ్బాయిల గురించి తీస్తే ఏమైంది సార్ చెప్పండి. మీసి అబ్బాయి మీరు అమ్మాయి కాబట్టి అదే అప్పుడు మీరు డైరెక్టర్ అయ్యి మీరు తీసుకోండి సార్. మీలాగా మేము అవ్వాలంటే చాలా కష్టం, అది అవ్వదు ఈ జన్మకి. అంటే సమ్వన్ ఈజ్ ఆస్కింగ్. మీరు ఎప్పుడైతే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సినిమా మీద చేసినప్పుడు అవుతారు. సార్ బేసికల్లీ ఐఎమ్ నాట్ ఏ ఫుడీ, బట్ మా అమ్మ చాలా బాగా కుక్ చేస్తారు, సో బాగా తింటా. ఇప్పుడు అందరు అమ్మలు బాగా చేస్తారు వంట. అమ్మ చేతి వంట బాగుంటుందంటే అందరికీ అమ్మలు ఉంటారు. అందరు అమ్మలు వంట బాగుంటాయి. ఇంకా స్పెషల్ ఏంటి చెప్పండి, మీ మమ్మీ గారు చేసి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే? అంటే చెప్పారు కదా మామ్ టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని. నేను ఆల్రెడీ చెప్పాను. నాకు అది వద్దు సార్. ఇంకా ఫేవరెట్ ఫుడ్ అంటే మీరు టేస్ట్ కోసం తిన్నాడు కదా, నేను టేస్ట్ కోసం తిన్నా అసలు. ఎందుకంటే నేను టేస్ట్గా ఉంటే ఎక్కువ తింటానని మానేస్తాను. నాకు చాలా అంటే విపరీతంగా ఆకలి అనేది ఫిజికల్ ఫంక్షన్ కాబట్టి నేను గడ్డి కూడా తింటాను. అప్పుడు ఆకలి వేసినప్పుడు గడ్డి కూడా బాగానే ఉంటుంది సార్. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ సార్. ఎందుకంటే మంచి ఫుడ్ తిన్నోళ్ళు అందరూ లావెక్కి అలాంటి రకరకాల జబ్బులు వస్తాయి. గడ్డి తినే జంతువులు అన్నీ పౌష్టికంగా ఉంటాయి. అది పాయింట్. His face